ద్వితీయ అనువాకం మంత్రం 18 నమో హిరణ్యబాహవే సేనాన్యే దిశాం చ పతయే నమో నమో వృక్షేభ్యో హరికేశేభ్యః పశూనాం పతయే నమో నమః సస్పింజరాయత్విసీమతే పథీనాం పతయే నమో పదచ్ఛేదం నమః నమస్కారం వందనం హిరణ్యబాహవే హిరణ్యవర్ణ బంగారు వంటి కాంతిమయ భుజములు కలవాడికి సేనాన్యే సైన్యాధిపతికి రక్షణా దళాల అధిపతికి దిశాం దిక్కుల ప్రాంతాల చ మరియు పతయే అధిపతికి వృక్షేభ్యః వృక్షములకు హరికేశేభ్యః పచ్చని కేశములు అంటే ఆకువంటి ఆకుపచ్చరంగు కలవారికి పశూనాం పశువుల జంతువుల పతయే అధిపతికి సస్పింజరాయ గోధుమ బంగారు వర్ణపు కాంతి కలవాడికి త్విషీమతే ప్రకాశమానుడైన పథీనాం మార్గముల పతయే అధిపతికి పదార్థ వివరణ 1 బంగారు వంటి కాంతి భుజములు కలిగి సైన్యాధిపతిగా ఉన్నవాడికి మరియు సమస్త దిక్కుల అధిపతికి నమస్కారం 2 వృక్షరూపములో విరాజిల్లుతూ పచ్చని ఆకుల వంటి కాంతి కలిగి సమస్త పశువుల అధిపతిగా ఉన్నవాడికి నమస్కారం 3 గోధుమ బంగారు కాంతితో ప్రకాశించే మార్గముల అధిపతికి నమస్కారం భావార్థం ఈ మంత్రం భగవంతుని 3 విభిన్న దివ్యరూపాలను స్తుతిస్తుంది 1 హిరణ్యబాహు సేనాని ధర్మ సైన్యాలను నడిపించే దివ్యాధిపతి విశ్వాన్ని రక్షించే శక్తి 2 వృక్ష హరికేశః సమస్త వృక్షజీవులలో ప్రకృతిలో ఉన్న ప్రాణశక్తి జంతువుల రక్షకుడు 3 సస్పింజరాత్విషీమాన్ మార్గముల అంటే జీవనమార్గాలు యాత్రామార్గాలకు అధిపతి సత్యానికి దారితీసే జ్యోతిర్మయుడు రహస్యార్థం 1 హిరణ్యబాహు అంటే సూర్యప్రకాశంలా తేజస్సుతో కర్మచేతన కలిగిన పరమశక్తి ఇది సూర్యమండలంలోని శక్తికి సూచన 2 సేనాని ధర్మరక్షకదళాల నేత ఇక్కడ సైన్యం అంటే భూత ఇంద్రియ మనోశక్తుల సమాహారం 3 దిశాంపతి అంటే సమస్త దిక్కులకు వ్యాపించిన ఆత్మతత్వం 4 వృక్షహరికేశః వృక్షములు అన్నవి శ్వాస ఆహారం జీవానికి మూలం హరికేశుడు అంటే నిత్య పచ్చదనముతో సజీవత్వమిచ్చే ప్రాణశక్తి 5 పశుపతి బంధనంలో ఉన్న జీవులను విముక్తివైపు నడిపించేవాడు 6 సస్పింజరాత్విషీమాన్ అంటే సస్పింజర అంటే ఉదయసూర్యుని గోధుమ బంగారు కాంతి అంటే ప్రకాశమానుడు ఆధ్యాత్మిక మార్గములో వెలుగునిచ్చే జ్ఞానదాత 7 పథీనాపతి అంటే సన్మార్గదర్శికుడు భౌతిక మార్గాలు మాత్రమే కాక జ్ఞానమార్గాన్ని సూచిస్తుంది నిర్మాణం అంటే స్ట్రక్చర్ ఆఫ్ ద మంత్ర 1 ప్రతిపాదం నమః అనే అర్చన పదంతో ప్రారంభమవుతుంది 2 ప్రతి విభాగంలో భగవంతుని ఒక రూపం అంటే రోల్ వర్ణించబడింది 3 మొత్తం 3 భాగాలు 1 సేనాని దిశాపతి 2 వృక్ష హరికేశ పశుపతి 3 సస్పింజర పథిపతి 4 ప్రతి భాగంలో దేవుడు అతని విశ్వంలో ఉన్న ఆవిష్కరణ అంటే ద్వంద్వ రూపాన్ని చూపిస్తుంది 5 ఈ మంత్రం 3 భాగాలుగా విభజించబడింది ప్రతి భాగంలో 2x3 పదాలు అంటే దేవుడు వర్ణించటం అధిపతి నమః పునరావృతమవుతాయి ఇది త్రిత్వాన్ని సూచిస్తుంది తాత్విక విశ్లేషణ 1 అద్వైత దృష్టి ఈ మంత్రంలో పరమాత్మను ప్రకృతిలోని అన్ని స్థాయిలలో అంటే ఆకాశ దిక్కులు వృక్షాలు జంతువులు మార్గాలు చూడటం 2 శైవతత్వం రుద్రుడు పశుపతి భూతపతి దిశాపతి మార్గపతి అంటే సృష్టి స్థితి లయలో ప్రతి స్థాయిలో అధిపతి 3 యోగదృష్టి సేనాని అంటే మన ఇంద్రియ సైన్యాల అధిపతి వృక్షహరికేశుడు అంటే మూలాధారంలో స్థితమైన ప్రాణశక్తి పథీపతి అంటే సహస్రరానికి దారితీసే మార్గదర్శకుడు శాస్త్రీయ విశ్లేషణ హిరణ్యబాహు అంటే బంగారు వంటి కాంతి అంటే సూర్యరశ్మి భూమిపై శక్తిమూలం
2 వృక్ష హరికేశ అంటే హరితకేశులు, వృక్షాలలోని క్లోరోఫిల్. ఇది సూర్యకాంతిని గ్రహించి ఆహారాన్ని ఉత్పత్తి చేస్తుంది. 3 పశుపతి అంటే పశువుల సంరక్షణ అనేది పర్యావరణ సమతుల్యతకు కీలకం. 4 సస్పింజరా త్విషిమాన్ అంటే ఉదయసూర్యుని గోధుమరంగు కాంతి, జీవచక్రం ప్రారంభ సూచిక. పథీనాపతి భౌగోళిక మార్గాలు, గమ్యస్థానాలను నిర్దేశించే ప్రకృతి సూత్రాల అధిపతి, ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వంటి భావన. 1 శ్వేతాశ్వతర ఉపనిషత్తు పశుపతి తత్వం గురించి స్పష్టంగా చెబుతుంది. యో దేవానాం ప్రభవశ్చోద్భవశ్చ. 2 వేద వ్యాఖ్యానాలు భాస్కర్రాయుల భాష్యం ప్రకారం హిరణ్యబాహు అంటే సూర్యమండల తేజస్సు, హరికేశ అంటే వృక్షాలలోని జీవనశక్తి, సస్పింజరా అంటే ఉదయ తేజస్సు. ఇవన్నీ ఒకే శక్తి యొక్క విభిన్న అవతారాలు. ద్వితీయ అనువాకం మంత్రం 19. నమో బభ్లుషాయ వివ్యాధినే అన్నానాం పతయే నమో. నమో హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమో. నమో భవస్య హేత్యై జగతాం పతయే నమో. పదచ్ఛేదం. నమః నమస్కారం, వందనం. బభ్లుషాయ బలవంతుడైన, సమర్థుడైన, కాంతివంతుడైన, శరీరబలంతో నిండినవాడికి. వివ్యాధినే చీల్చేవాడికి, వ్యాప్తి చేయువాడికి, భేదనకర్తకు. అన్నానాం అన్నం, ఆహార పదార్థాల. పతయే అధిపతికి. హరికేశాయ ఆకుపచ్చ కేశములు, పసుపుపచ్చ కాంతి, పచ్చదనముతో విరాజిల్లువాడికి. ఉపవీతినే ఉపవీతం, యజ్ఞోపవీతం ధరించినవాడికి. పుష్టానాం పుష్టి, ఆరోగ్యం, శక్తి కలిగినవాటి. పతయే అధిపతికి. భవస్య భవుడు, సంసార కారణమైన రుద్రుడు. హేత్యై శస్త్రమునకు, ఆయుధానికి. జగతాం సమస్త జగత్తుల. పతయే అధిపతికి. పదార్థ వివరణ. 1 శరీరబలంతో నిండిన, వ్యాప్తి చేసే శక్తి కలిగిన అన్నపదార్థాల అధిపతికి నమస్కారం. 2 ఆకుపచ్చ కాంతితో విరాజిల్లి, యజ్ఞోపవీతం ధరించి, పుష్టి, ఆరోగ్యం, ధనసమృద్ధి కలిగించేవాడికి నమస్కారం. 3 భవుడు ధరించే శస్త్రమునకు, జగత్తుల అధిపతిగా ఉన్నవాడికి నమస్కారం. భావార్థం. ఈ మంత్రం పరమేశ్వరుని 3 ప్రధాన పాత్రలను చూపిస్తుంది. 1 అన్నానాం పతి, భూమిపై ఆహార సమృద్ధిని ప్రసాదించే శక్తి. 2 పుష్టానాం పతి, జీవులకు ఆరోగ్యం, బలం, ఆయుష్షు ఇచ్చే శక్తి. జగతాంపతి సృష్టి, స్థితి, లయకు కారణమైన శక్తి, భౌడి శస్త్రము, ధర్మరక్షణ కోసం. రహస్యార్థం. బభ్లుష ఇది బలప్రదాత శక్తి, అంతర్గత ప్రాణశక్తి, ఓజస్ కి సంకేతం. వివ్యాధిని చీల్చటం అనగా అజ్ఞానాన్ని, పాపాన్ని తొలగించటం. ఇది జ్ఞానరశ్మి వ్యాప్తిని సూచిస్తుంది. అన్నానాంపతి ఇక్కడ అన్నమనేది భౌతిక ఆహారం మాత్రమే కాదు, జ్ఞానమనే ఆధ్యాత్మిక ఆహారాన్ని సూచిస్తుంది. హరికేశ ప్రకృతిలోని నిత్యపచ్చదనం, కుండలినీ శక్తి యొక్క సజీవత్వం. ఉపవీతిని యజ్ఞోపవీతమనేది కర్తవ్యసూచకం, పరమేశ్వరుడు ధర్మయజ్ఞాధిపతి. భవస్య హేత్యై భౌడు ధరించే ఆయుధమనేది కేవలం వినాశనానికి కాదు, రక్షణకు కూడా. ఆయుధమంటే శక్తి, ఇది దుష్టనాశనానికి ఉపకరిస్తుంది. జగతాంపతి సమస్త లోకాలపై ఆధిపత్యం, సృష్టి లయచక్ర నియంత్రణ. నిర్మాణం. స్ట్రక్చర్ ఆఫ్ ది మంత్ర. మంత్రం 3 విభాగాలు, త్రిపదిగా ఉంది. ప్రతి విభాగం నమఃతో ప్రారంభమై పతయే నమఃతో ముగుస్తుంది. రూపం. వర్ణన,
ప్లస్ సంబంధిత శక్తి ప్లస్ అధిపతి ప్లస్ నమస్కారం. ఇది త్రిమూర్తి త్రిగుణతత్వాన్ని ప్రతిబింబిస్తుంది. సృష్టి, పుష్టి, వినాశనం. ఇది శైవతత్వంలో పశుపతి యొక్క 3 దశలు. తాత్విక విశ్లేషణ. సృష్టితత్వం అన్నప్పతి రూపంలో పరమేశ్వరుడు భూమిపై జీవనాధారమైన ఆహారాన్ని ప్రసాదిస్తాడు. స్థితితత్వం పుష్టానాంపతి రూపంలో జీవనరక్షణ, ఆరోగ్య సంరక్షణ. లయతత్వం భవస్య హేత్యే రూపంలో దుష్టనాశనం, ధర్మస్థాపన. ఇది శైవతత్వంలో పశుపతి యొక్క 3 దశలు. శాస్త్రీయ విశ్లేషణ. సైన్స్ పర్స్పెక్టివ్. అన్నానాం పతి ఆహారముత్పత్తి, వ్యవసాయ శాస్త్రం, వర్షపాతం, సూర్యకాంతి వంటి ప్రకృతి మూలాధారాలు. పుష్టానాం పతి శరీరపోషణ, ఆరోగ్యశాస్త్రం, జీవశాస్త్రం, న్యూట్రిషన్ సైన్స్. భవస్య హేత్యై రక్షణ కోసం ఆయుధాలు, నియంత్రణ శక్తులు, డిఫెన్స్, టెక్నాలజీ. వివ్యాధిని అనే పదం భౌతికంగా మైక్రోలెవెల్లో కాంతిరేఖన పదార్థాన్ని ఛేదించడం, ఫిజిక్స్, రేడియేషన్ పెనిట్రేషన్ ను పోలుస్తుంది. తైత్తిరీయ ఆరణ్యకలో అన్నపతిని వర్ణిస్తూ అన్నం బ్రహ్మ అని పేర్కొన్నారు. కాటక ఉపనిషత్లో ఆయుధమనేది భవబంధనాన్ని నశింపచేయడానికి ఉపయోగపడే జ్ఞానఖడ్గానికి ఉపమానం. భాస్కర్ రాయల భాష్యంలో ఇక్కడ పుష్టి, అన్నం, శస్త్రం అన్ని శివతత్వంలో అంతర్భూతమైన 3 శక్తులు: ఆనందశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి. ద్వితీయ అనువాకం. మంత్రం 20. నమో రుద్రాయ తథా వినే క్షేత్రాణాం పతయే నమో. నమః సూతాయ హంత్యాయ వనానాం పతయే నమో. నమో రోహితాయ స్థపతయే వృక్షాణాం పతయే నమో. పదచ్ఛేదం. నమః నమస్కారం, వందనం. రుద్రాయ రుద్రునికి. ఆతతా వినే విల్లులాగి సిద్ధంగా ఉన్నవాడికి. క్షేత్రాణాం పొలాల, వ్యవసాయ భూముల. పతయే అధిపతికి. సూతాయ రథసారథికి, రథాన్ని నడిపేవాడికి. ఆహంత్యాయ దెబ్బకొట్టువాడికి, శత్రుని నాశనం చేసేవాడికి. వనానాం అరణ్యాల, అటవుల. పతయే అధిపతికి. రోహితాయ ఎర్రటి కాంతివంతమైన రూపం కలవాడికి. స్థపతయే నిర్మాణకర్తకు, ప్రధానికి. వృక్షాణాం వృక్షాల. పతయే అధిపతికి. పదార్థ వివరణ. 1. యుద్ధానికి సిద్ధంగా విల్లులాగి ఉన్న రుద్రుడికి, వ్యవసాయ భూముల అధిపతికి నమస్కారం. 2. రథసారథిగా, అవసరమైతే దెబ్బ కొట్టేవాడిగా, అరణ్యాల అధిపతికి నమస్కారం. 3. ఎర్రటి కాంతివంతమైన రూపంతో నిర్మాణకర్తగా, వృక్షాల అధిపతిగా ఉన్నవాడికి నమస్కారం. భావార్థం. ఈ మంత్రం ద్వారా భగవంతుణ్ణి రక్షకుడిగా, పోషకుడిగా, మార్గదర్శిగా 3 స్థాయిల్లో స్తుతిస్తున్నారు. 1. క్షేత్రపతి వ్యవసాయ ఉత్పత్తి, పంటరక్షణలోని దైవశక్తి. 2. వనపతి అరణ్యాలలోని జీవరాశుల రక్షకుడు, వనరుల అధిపతి. 3. వృక్షపతి వృక్ష జీవనాన్ని సృష్టించే, సంరక్షించే శక్తి. రహస్యార్థం. ఎసోటరిక్ మీనింగ్. రుద్రాయ ఆతతా వినే విల్లులాగడమనేది అజ్ఞానరూప శత్రువులపై జ్ఞానబాణాన్ని సంధించటానికి సిద్ధంగా ఉండటం. క్షేత్రపతి క్షేత్రమంటే ఇక్కడ భౌతిక వ్యవసాయ భూమి మాత్రమే కాదు, మన హృదయ క్షేత్రము కూడా. రుద్రుడు దానిని పాపముల నుండి రక్షిస్తాడు. సూత ఆత్మరథాన్ని నడిపే బుద్ధిశక్తి. ఆహంత్యాయ దుష్టబలాలను, అంటే అంతర్గత, బాహ్య, నశింపజేసే శక్తి. వనపతి వనము అంటే ఇంద్రియ వృక్షాలతో నిండిన మనసు,
దానికి అధిపతి రుద్రుడు. రోహిత ఉదయ సూర్యుడి ఎర్రటి కాంతి. ఇది సృష్టి, పోషణ సంకేతం. స్థపతయే సకల నిర్మాణాల మూల అధిపతి, సృష్టి యొక్క ప్రధానకర్త. వృక్షపతి ప్రాణవృక్షానికి మూలమైన చైతన్యశక్తి. నిర్మాణం స్ట్రక్చర్ ఆఫ్ ద మంత్ర. 1. త్రిపది నిర్మాణం. ప్రతి పాదం నమఃతో ప్రారంభమై పతయే నమఃతో ముగిస్తుంది. 2. ప్రతి భాగంలో దేవుని పేరు, రూపం ప్లస్ పాత్ర ప్లస్ అధిపతి ప్లస్ నమస్కారం. 3. 3 విభాగాలు. భూభాగం అంటే క్షేత్రం, వనం, అరణ్యం, వృక్షాలు, వనరులు. ఇది భూమి, అరణ్యం, వృక్షం అనే ప్రకృతి చక్రాన్ని సూచిస్తుంది. తాత్విక విశ్లేషణ. 1. అద్వైత దృష్టి. ఈ మంత్రంలో పరమేశ్వరుడు భూలోకంలో ప్రతి స్థాయిలో అంటే పొలాలు, అడవులు, వృక్షాలు లో ఉన్నాడని చూపిస్తుంది. 2. యోగ దృష్టి. క్షేత్రం అంటే ఇక్కడ శరీరమనే యోగక్షేత్రం, వనమంటే మనసులోని భావ వృక్షాల సమూహం, వృక్షం అంటే ఒక్కొక్క ఇంద్రియ శాఖ. 3. శైవతత్వం. రుద్రుడు కేవలం వినాశకుడే కాదు, భూమిని, వనాలను, వృక్షాలను సృష్టించి పోషించే తత్వమూర్తి. శాస్త్రీయ విశ్లేషణ. 1. క్షేత్రపతి వ్యవసాయం, పంటల ఉత్పత్తి, వర్షపాతం, భూమిశాస్త్రం. 2. వనపతి బయోడైవర్సిటీ, పర్యావరణ సమతుల్యత, అడవి సంరక్షణ. 3. వృక్షపతి వృక్షాలు కార్బన్ సైకిల్, ఆక్సిజన్ ఉత్పత్తిలో కీలకం, ఫోటోసింథసిస్ ద్వారా జీవానికి ఆధారం. 4. ఆతతా వినే యుద్ధసిద్ధతను శాస్త్రీయంగా ఎనర్జీ రెడీ టు యాక్ట్ స్థితిగా చూడవచ్చు. గణిత విశ్లేషణ. 1. మంత్రంలో 3 విభాగాలు, భూమి, వనం, వృక్షం అనే ప్రకృతి స్థాయుల క్రమం. 2. పతయే నమః పదజాలం 3 సార్లు రావడం, త్రిమూర్తి సూత్రం. 3. నమః పదం మొత్తం 6 సార్లు. షడ్రస సమతుల్యత, ప్రకృతి చక్రంలోని 6 దశలు, వసంత, గ్రీష్మ, వర్ష, శరత్, హేమంత, శిశిర. అథర్వవేదం క్షేత్రపతి సూత్రంలో భూమి పంటల రక్షణ కోసం వేదమంత్రాలు ఉంటాయి. శ్వేతాశ్వతర ఉపనిషత్తు రథసారథి ఉపమానం ఆత్మ, శరీర ఇంద్రియాల నియంత్రణను సూచిస్తుంది. భాస్కరరాయలు భాష్యం. రోహిత సూర్యతేజస్సు, క్షేత్రం కర్మక్షేత్రం, వనం ఇంద్రియవనము, వృక్షం ఆధ్యాత్మిక జ్ఞానవృక్షం. ద్వితీయ అనువాకం. మంత్రం 21. నమో మంత్రిణే వాణిజాయ కక్షాణాం పతయే నమో. నమో భువంతయే వారివస్కృతా యౌషధీనాం పతయే నమో. నమః ఉచ్చైర్ఘోషాయ ఆక్రందయతే పత్తీనాం పతయే నమో. పదచ్ఛేదం. నమః నమస్కారం, వందనం. మంత్రిణి మంత్రజ్ఞానముతో యుద్ధం చేసేవానికి, మాంత్రిక విధానంలో రక్షణకర్త. వాణిజాయ వ్యాపారములో, వాణిజ్యంలో నైపుణ్యం కలవానికి. కక్షాణాం పతయే అడవుల కక్ష అంటే అడవి యజమానుడికి, అధిపతికి. నమః భువంతయే భూభాగాలను పరిపాలించేవానికి వందనం. వారివస్కృతా యౌషధీనాం పతయే నీటితో పెరిగే ఔషధముల అధిపతికి. నమః ఉచ్చైర్ఘోషాయ గర్జించే పెద్ద శబ్దం చేసేవానికి. ఆక్రందయకే శత్రువులను కేకలు వేయించేవానికి. పత్తీనాం పతయే సైన్యముల అధిపతికి. పదార్థ వివరణ. మంత్రిణే యుద్ధంలో వ్యూహరచన, మంత్రశక్తి, మంత్రోచ్చారణ ద్వారా శక్తిని సృష్టించేవాడు.
వాణిజ్యాయ జీవనంలో వాణిజ్య వ్యవహారాలను సమర్థవంతంగా నడిపించేవాడు. కక్షాణాం పతయే అరణ్య ప్రాంతాలను పాలించేవాడు, ప్రకృతి సంరక్షకుడు. భువంతయే భూస్వామి, భూమికి అధిపతి. వారివస్కృతాయౌషధీనాం పతయే నీటి ఆధారంగా పెరుగుతున్న ఔషధ మొక్కల అధిపతి. ఉచ్చైర్ఘోషాయ ఘోరనాదముతో శత్రువును భయపెట్టేవాడు. ఆక్రందయతే ప్రత్యర్థుల నుండి భయకేకలు రప్పించేవాడు. పతీనాం పతయే సైన్యాధిపతి. భావార్థం సరళమైన అర్థం. ఓ రుద్రా, మంత్రశక్తికి అధిపతివైన నీకు నమస్కారం. వ్యాపార, వాణిజ్య వ్యవహారాలను రక్షించేవాడా, నీకు వందనం. అడవుల మరియు ప్రకృతి ప్రాంతాల పరిరక్షకుడా, నీకు నమస్కారం. భూస్వామి, నీటిలో పెరిగే ఔషధముల అధిపతి, నీకు వందనం. యుద్ధంలో ఘోరనాదంతో శత్రువులను భయపెట్టేవాడా, కేకలు వేయించేవాడా, సైన్యాల అధిపతివైన నీకు నమస్కారం. రహస్యార్థం తాత్విక దృష్టి. మంత్రిణే ఇక్కడ మంత్రం అంటే కేవలం జపం కాదు, అది మానసిక కేంద్రీకరణ ప్లస్ శక్తి. రుద్రుడు మన అంతర్మనస్సులోని వ్యూహరచనాకర్త, జ్ఞానశక్తి. వాణిజాయ అంటే వాణిజ్యం, అంటే అభ్యుదయం. రుద్రుడు మన జీవిత వ్యాపారాన్ని, లావాదేవీయను సమతుల్యం చేస్తాడు. కక్షాణాం పతయే అరణ్యం అంటే మన అహంకారం, మనసులోని అజ్ఞాన ప్రాంతం. రుద్రుడు దాని అధిపతి, దాన్ని నియంత్రించే శక్తి. వారివస్కృత యౌషధీనాం పతయే నీటి ఆధారంగా పెరిగే ఔషధములు, అంటే భావోద్రేకం ఆధారంగా వికసించే శుభసంకల్పాలు. ఉచ్చైర్ఘోషాయ అంతర్మనస్సులోని శక్తి ఉద్ధృతమై ప్రబల శబ్దంలా మారి అజ్ఞానాన్ని తరిమివేస్తుంది. పత్తీనాం పతయే అంటే సైన్యం, అంటే మన ఇంద్రియాలు. అవి సరిగ్గా నడిచేలా నియంత్రణ చేసే అధిపతి రుద్రుడు. నిర్మాణం అంటే స్ట్రక్చర్ ఆఫ్ ది మంత్ర. నమః ఉపాసకుని నమస్కార భావం, రిపీటెడ్ యాజ్ అనాఫోరా ఫర్ ఎంఫసిస్. 3 విభాగాలు: మానసిక మరియు వ్యూహ సంబంధం. మంత్రిణే వాణిజాయ ప్రకృతి మరియు భౌతిక వనరులు. కక్షాణాం భువంతయే యౌషధీనాం యుద్ధ మరియు రక్షణ శక్తి. ఉచ్చైర్ఘోషాయ ఆక్రందయతే పత్తీనాం. తాత్విక విశ్లేషణ. ఈ మంత్రం ద్వారా రుద్రుని 3 రూపాలు దర్శనమిస్తాయి: జ్ఞానరూపం మంత్రిణే, ప్రకృతి పాలక రూపం కక్షాణాం పతయే యౌషధీనాం పతయే, వీరరూపం ఉచ్చైర్ఘోషాయ పత్తీనాం పతయే. మనస్సు, ప్రకృతి, శరీరం ఈ మూడింటి సమన్వయం ద్వారానే జీవన రక్షణ. శాస్త్రీయ విశ్లేషణ. సైన్స్ అండ్ మ్యాథ్స్ యాంగిల్. మంత్రమంటే సౌండ్ వైబ్రేషన్. ఇది మస్తిష్కంలో న్యూరోపతులను సక్రియం చేస్తుంది. ఉచ్చైర్ఘోషం అంటే శబ్దతరంగాలు అధిక ఆంప్లిట్యూడ్లో భయాన్ని కలిగిస్తాయి, అంటే ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్. వారివస్కృత ఔషధాలు. హర్బల్ మెడిసిన్లో జలవనరుల ప్రాముఖ్యత. స్ట్రక్చర్. మంత్రం 3 విభాగాలు, అంటే ట్రయాడిక్ రిథం. ఇది వేదిక్ రెసిటేషన్లో గణితాత్మక సమతుల్యతను ఇస్తుంది. శాస్త్రోక్త దృష్టి అంటే స్క్రిప్చురల్ ఇన్సైట్స్. ఈ మంత్రం కృష్ణ యజుర్వేద, తైత్తిరీయ సంహిత, రుద్రాధ్యాయంలో భాగం. మంత్రిణి అన్నది వేదాలలో బ్రహ్మణస్పతి లేదా బృహస్పతి యొక్క లక్షణం కూడా. కక్ష అన్నది వృక్షాలు, అరణ్యాల ప్రస్తావన. ఇది అరణ్యకాండలోని సహజ వనరుల రక్షణతో సనుంధానం చేయబడింది. పత్తీనాం పతయే. మహాభారతంలో రుద్రుడు సైన్యాధిపతిగా కూడా వర్ణించబడ్డాడు, అంటే శివసహస్రనామంలో సేనాని అని ఉంది. ద్వితీయ అనువాకం. మంత్రం 22. నమః కృత్స్నవీతాయ ధావతే సత్వనాం పతయే నమః. పదచ్ఛేదం. నమః నమస్కారం, వందనం. కృత్స్నవీతాయ సమస్త కృత్స్న దిశలలో విస్తరించియున్నవాడికి. ధాబతే పరుగువేసే
వేగంగా కదిలేవాడికి. సత్వనాం సజీవుల, ప్రాణుల. పతయే అధిపతికి, యజమానికి, పాలకుడికి. భావార్థం: సర్వవ్యాప్తుడై సర్వదిక్కులలో విస్తరించి సృష్టిలో నిరంతర చలనంతో ఉన్నవాడా, సమస్త జీవుల అధిపతి, నీకు నా వినయపూర్వక నమస్కారం. ఇది రుద్రుడి విశ్వవ్యాప్తి మరియు చలనం అనే రెండు విశిష్ట గుణాలను స్తుతిస్తోంది. రహస్యార్థం: ఉపాసన దృష్ట్యా. కృత్స్నవీత: ఇది సర్వాంతర్యామి తత్వం. మన హృదయంలో, ప్రతి అణువులో, ప్రతి గాలిలో, ప్రతి నక్షత్రంలో ఆయన విస్తరించియున్నాడు. ధావతే: శివశక్తుల నిరంతర చలనం. ఇది స్పందన సిద్ధాంతంలో చెప్పబడిన ప్రకారం విశ్వం ఒక క్షణం కూడా నిశ్చలంగా ఉండదు. సత్వనాం పతయే: సమస్త జ్ఞానశక్తి మూలం శివుడు. ఆయనే ప్రాణ, మనస్సు, చిత్తానికి అధిపతి. ఈ మంత్రాన్ని జపించేవాడు తనలోని చైతన్యం సర్వాంతర్యామి చైతన్యమని గ్రహిస్తాడు. నిర్మాణం: స్ట్రక్చర్ ఆఫ్ ద మంత్ర. రూపకల్పన: మంత్రం 2 నమః పదాలతో మొదలై మరియు ముగుస్తుంది. ఇది మంగళారంభ, మంగళాంత విధానం. మధ్యలో 3 ప్రధాన వాక్యభాగాలు. 1 కృత్స్నవీతాయ విశ్వవ్యాప్తి, 2 ధావతే చలనం, 3 సత్వనాం పతయే పాలకత్వం. ఛందస్సు: వేద ఛందస్సు ప్రకారం త్రిష్టుప్తరహ విభజన కలిగియుంటుంది. తాత్విక విశ్లేషణ: సర్వవ్యాప్తి శివుడు స్థూల, సూక్ష్మ, కారణస్థితులలో విస్తరించియున్నాడు. ఇది బ్రహ్మం, సత్యం జగన్మిథ్య అనే వేదాంత సూత్రంలో బ్రహ్మం సర్వవ్యాపకం అన్న భావాన్ని ప్రతిఫలిస్తుంది. చలనం: ధాబతే, సృష్టిలోని ప్రతి కణం నిరంతర చలనంలో ఉంది. ఇది ఆధునిక భౌతిక శాస్త్రం చెప్పే అటామిక్ మోషన్తో సరిసమానంగా ఉంటుంది. సత్వనాం పతయే: అన్ని ప్రాణులు శివ చైతన్యంలో ఆధారపడినవే. ఇది ఆత్మ, పరమాత్మ సంబంధాన్ని గుర్తుచేస్తుంది.